At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి ఈరోజు మా సినిమా రాజాదిరాజాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా విజయవాడలో ఉన్న ప్రజలందరికీ, ఆడియన్సెస్ అందరికీ మా సినిమాని మీరు తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నానండి. అండ్ విజయవాడకి రావడమే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. దేవి ఆశీస్సులు తీసుకుని మా జర్నీ మొదలు పెడదామని. సో అందుకు మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను. మా సినిమా రాజాదిరాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్నాను. అండ్ ఇది ఒక మంచి సినిమా అని అందరూ అంటారు వాళ్ళ సినిమాల గురించి మంచి అని, కానీ జెన్యున్గా చెప్తున్నానండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మేమందరం చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. రోజులుండే 48 hours 72 hours రోజులు తరబడి కష్టపడ్డాం. అండ్ వీ హ్యావ్ డే ఇన్ డే అవుట్ అసలు లిటరలీ చాలా అంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. అండ్ ఎమోషనల్ జర్నీ నాకు చాలా ఇది ఈ సినిమా. అండ్ ప్రతి ఒక్కరికి మా డైరెక్టర్ అనిల్ గారు ఎవరైతే చాలా డెడికేటెడ్గా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మొదల నుంచి ఎండ్ వరకు చాలా బాగా సినిమాని డెవలప్ చేసుకుంటూ టైం టు టైం తీసుకొచ్చారండి. మంచి కాస్ట్ని క్రూని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. భద్రం గారు, భారతీశం గారు, విశాఖ, 3 లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు మాకు. నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్, we even have Vishnu, we have Rohini garu, we have Rajeshri garu, and if I'm missing out anyone's Avasarala Srinivas sir. Oh yeah, really, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ అయ్యాయి, ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఎవరెవరిని గుర్తుపెట్టుకుంటాం అనేది కొంచెం మై బ్యాడ్. బట్ చాలా మంచి జర్నీ అండి. మేము ఎంతైతే కష్టపడ్డామో మీరు అందరూ ట్రైలర్లో చూస్తారు. అసలు చూసారా మీరు అందరు ట్రైలర్? చూసారా? ఎలా అనిపించింది? బాగుందంట. థ్యాంక్ యూ. నేను ఎలా అనిపించాను యాజ్ అ డెబ్యూగా? థ్యాంక్ యూ సో మచ్ అండి. July 17th మా సినిమా రిలీజ్ అవ్వబోతుందండి థియేటర్స్లలో. మీ అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో తప్పగా వెళ్ళి చూడండి. చాలా మంచి సినిమా. దీనిలో నేను మీరు వద్దులే దాని గురించి ఇప్పుడు మాట్లాడా. బట్ అందరు తప్పక చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వేరియేషన్ అంటే అది ఇంకా మీ సినిమాలో చూస్తారు ఆ వేరియేషన్ అనేది. అందుకని July 17th మీకు తెలుస్తుంది అసలు ఏంటిది ప్రాపర్గాని. బట్ ఆ 2 క్యారెక్టర్స్ ఆర్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్క థింగ్స్ నేర్చుకున్నాను. ఓన్లీ ఆ ఫస్ట్ క్యారెక్టర్ గురించి అయితే నేను బ్రీఫ్ చేయగలుగుతా. ఒక యంగ్ బాయ్ అండి, తన ప్యాషన్ని తనకు నచ్చినది పని చేయాలని తనకు ఎప్పటి నుంచో ఉండే, కానీ ఫ్యామిలీ వల్ల తను ప్రతిసారి తనని తగ్గించుకోవడానికి ట్రై చేసుకున్నాడు. ఫాదర్ అపోజ్ చేశాడు చాలాసార్లు. అలాంటి ఒక ఫాదర్ సన్ స్టోరీలో ఒక మలుపు తిరుగుతుంది. అది మీరు July 17th చూస్తారు. సో ఫ్రాంక్లీ చెప్పాలంటే ముగ్గురు లెజెండరీ యాక్టర్స్తో చేయడం అనేది నా సౌభాగ్యం అండి. ఇట్స్ రియలీ ఫస్ట్ ఫిల్మ్లో ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడము చేయడం అనేది కూడా ఇట్స్ సంథింగ్ రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ యాక్టింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువ ఆలోచించలేదు ఏమేమి తీసుకుంటానో ఏంటో అని. బట్ ముగ్గురు నుంచి నేను నేర్చుకునేది డిసిప్లిన్. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా ఎంత డెడికేటెడ్గా 10 to 15 minutes అంటారా,
10 to 15 minutes బిఫోర్ సెట్ మీదకి వచ్చేస్తారు ఆల్ 3 యాక్టర్స్ ఇర్రెస్పెక్టివ్. అప్పుడు ఎలా ఉండనో డెడికేటెడ్ ఇప్పుడు అంతే ఉన్నారు. అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చూసి ఇంకా మోటివేషన్ వస్తుంది మాలాంటి యంగర్ జనరేషన్కి. దే రియలీ అమేజింగ్ యాక్టర్స్ లైక్ నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నరేష్ సార్ ఎప్పుడైతే చిత్రం బలారే విచిత్రం లాంటి ఒక సినిమా తీశారో నాకు ఆ లాంగ్ టైం బ్యాకే అదో అలా ఆ టైంలో ఇలాంటి ఒక యాక్టర్ చేయొచ్చు ఇంత వర్స్టైల్గా. అదే నేను నా షార్ట్ ఫిల్మ్లో కూడా చేశాను 2021 రిలీజ్ అయిండే లైఫ్ అ ట్రూ బ్లెస్సింగ్ అని. తనే ఇన్స్పిరేషన్గా తీసుకునే చేసుకున్నాను. అండ్ సాయి కుమార్ సార్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను అంటే వాయిస్ డిక్షన్. ఈజ్ అమేజింగ్ ఎట్ ఇట్ అండ్ ఈజ్ బాన్ టాలెంట్ సార్ అయితే దానికి. అండ్ మంజు భార్గవి మ్యామ్ షీఈ్ లైక్ అ గాడెస్ ఫర్ అస్. అమేజింగ్. తనైతే అసలు ఫేస్లో మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ మాట్లాడుతుంటేనే రిఫ్లెక్ట్ అయిపోతాయి. అండ్ ఇట్స్ రియలీ అమేజింగ్ టు హ్యావ్ ఎవ్రీ వన్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ టు హ్యావ్ దెమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.